5వ అధ్యాయములోని ఈ యొక్క ఉత్తర ప్రత్యుత్తర భాగాలుగా సొలొమోను సామెతలు, హిజ్కియా సేవకులు వీటిని అంటే ఎత్తి రాశారు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్, విలువైన ముఖ్యమైన సూచనలు అని. చాలా మాటలు మీరు ఒక్కొక్క లైన్ పరిశీలన చేస్తే ఈ దీనిలో ఇంత ముఖ్యంగా ఏముంది అని అంటే, మనుషులు స్వాభావికంగా వ్యక్తిగతంగా జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క జీవితాన్ని ఆత్మీయపరంగా పోల్చి చూసుకున్నప్పుడు మనము ఈ లోకపరమైన విషయాల్లో ఎలా ఉండాలి, దేవుని పరమైన విషయాల్లో ఎలా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకి నేర్పారు, మనం ఏ విషయాన్నైనా పరుగులు తీయకూడదట, ఏ విషయాన్నైనా ఎలా చేయాలట. ఆలోచన జ్ఞానము చాలా ముఖ్యము. క్రైస్తవ బిడ్డలకి వివేకం అనేది చాలా అవసరమనే దేవుని మాటలు తెలియపరుస్తున్నాయి. చూడండి, మనం ఎక్కడైనా గొడవ జరుగుతుంటే చాలా మంది పరుగును తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనల్ని ఎలా మాట్లాడమంటుంది, ఏం సరి చేసుకోమంటుంది. నువ్వు మాట్లాడేటప్పుడు కూడా నీ నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉండాలని మనకి బోధిస్తుంది. ఈ మాటలు మనము మరి కొంచెము దేవుని కృప ద్వారా ఆలోచన కలిగి మరి వివరించుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనంలో ఎంతమైందండి? ఏమి లేక మళ్ళీ ఒకసారి చదవండి. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతోనేమో నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును, కానీ పరుని గుట్టు బయట పెట్టకుము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోకుండును. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దయ కలిగిన మాటలు నైనా మీరు మాకు వినిపిస్తున్నప్పుడు, నీ ప్రేమ కలిగిన మాటలు మేము నేర్చుకోవటానికి ఇష్టపడుతున్నప్పుడు తండ్రి, వెండిలోని మస్టు తీసివేసినప్పుడే అది శుద్ధముగా తయారవుతున్నప్పుడు మా యొక్క ఆత్మలో శరీరానికి అంటిన మాలిన్యాన్ని ఈ లోక జ్ఞానంతో కాదు ప్రభా, నీ జ్ఞానంతోనైనా వివేకంతో మాలో ఉన్న మస్టుని నీ వాక్కు ద్వారా శుద్ధీకరణ చేసుకున్నప్పుడే నైనా మేము వివేకవంతులుగా, జ్ఞానవంతులుగా, నీకు ఉపయోగపడే పాత్రలుగా నైనా మేము ఉండగలుగుతామని నీ లేఖన భాగాలు మాకు తెలియపరుస్తున్నాయి. తండ్రి, నీ సాధనమైన నన్ను వాడుకోండి, నా ప్రక్కనుండండి, బలపరచండి. నాయన పేతురు, యోహానులు ప్రభా, నాయన మీరు ఆత్మతో నింపినప్పుడు ప్రభా వారు ధైర్యంతో నిండుకునే వారై నీ మాటలు తెలియపరిచినప్పుడు అనేక మంది నాయన ఈ వైపు తిరిగారు, ఆలోచించారు. నైనా ఇంకా దేవునిని నమ్మి బాప్తీస అనుభవంలోకి వెళ్ళాలని ఆలోచనతో రక్షణగా తీసుకున్నారు. తండ్రి ప్రభా, ఏ యోగ్యత లేని నాకు నైనా ప్రభా ఈ యొక్క నైనా ప్రభా అవకాశమునిచ్చి ఉన్నారు. తండ్రి, నా నోటికి మీ మాటలను అందించండి, బలపరచండి, సహాయం చేయండి. ఈ సహాయం లేకపోతే నేను నిష్ప్రయోజకురాలు. నీ తోడుంచి ఏ హృదయానికి ఎట్టి మాటలు అవసరమో ఆ మాటల ద్వారా జ్ఞానాన్ని ఇచ్చి బలపరిచి ఆదరించి సహాయం చేయండి. నాదో ఆశ్రయదుర్గమైన దేవ, మిమ్మల్ని కోరుకుంటూ ప్రతిమలాడుకుంటూ ప్రార్థనా మనవులన్నీ కూడా పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. వాదన 8 నుంచి 10 వచనాల్లో చూసుకుంటే అక్కడ ఏమని రాయబడిందంటే, వాదన. ఏంటి వాదన అంటే, ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు ఏం చేయాలట? ఆలోచించారండి.
ఎక్కడైనా జరుగుతుందంటే తొందరపడతనంతో వెళ్ళాలి. అక్కడ ఏంటో మనకి మనాడరా, మన తరపుడురా, అక్కడికి వెళ్ళి ఏంటో విషయం తేల్చేయాలి అనే ఒక తొందరపడతనము ఉండకూడదు. అందుకనే దేవుడు అన్నాడు, నీకు ఆలోచన తక్కువ ఉన్నా, జ్ఞానం తక్కువ ఉన్నా, బుద్ధి తక్కువ ఉన్నా ఎవరి దగ్గరికి వచ్చి అడిగేయమన్నాడండి? దేవుని సన్నిధానానికి వచ్చి అడుగు, దేవుని దగ్గర మొరపెట్టు. ప్రభా, నేను ఈ విషయంలో తెలివి తక్కువగా ఉన్నాను, నాకు ఆలోచన లేదు, ఏది మంచో ఏది చెడో గ్రహించుకోగలిగిన వివేకం నాకు లేదు ప్రభా, నాకు దయచేయి అని చెప్పి ఏం చేయగలగలట? అడిగి జ్ఞానము ఏం చేస్తుందట? మంచివానిగా చేస్తుందట. అందుకని అన్నాడు, నీ పొరుగువాడు నేను అవమానపరిచి దాని అంతమున ఇప్పుడు చెప్పు నువ్వు ఏం చేస్తావో అని నీతో అంటాడేమో. ఆలోచించారండి. ఒక ఆలోచన లేకుండా వెళ్తే మనము పడిపోతామండి. పొరుగువాడు మనల్ని ఏం చేస్తాడట? నీకేం తెలుసని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? అతనేంటండి, పెద్ద చెప్పచ్చావులే వెళ్ళు అని అగౌరవంగా మాట్లాడే స్థితికి వెళ్ళిపోతాం. అందుకని ఏదైనా పరిశీలన చేసి తెలుసుకొని దాని ప్రకారం మనం ఏం చేయాలట? అందుకని అన్నాడు కదా, కోపపడడానికి ఏం చేయాలి? కానీ మనకి అంతా రివర్స్. కోపపడడానికి ఏం చేస్తాం? మామూలుగా కాదు కదండి. సమయోచితంగా దేవుడు మనకి ఆ సహనాన్ని ఇవ్వాలి, ఆ ప్రేమని పంచుతున్నప్పుడు, ఆ వివేకాన్ని పెంచుతున్నప్పుడు. ఇది నా దేవుని పని, నేను నా దేవుని పనికి నేను ఎలా వెళ్ళాలి? త్వరగా వెళ్ళిపోవాలి. నేను దేవుని జ్ఞానముతో నిండుకోవాలి, దేవుని జ్ఞానము ద్వారా నేను కట్టబడాలి అనుకున్నప్పుడు ఏ విషయాల్లో తొందరపడకూడదు, ఆ విషయాల్లో తొందరపడకూడదు. ఏ విషయాల్లో తొందరపడాలి? దేవుని సన్నిధానానికి త్వరగా వెళ్ళటానికి తొందరపడాలి. కానీ ఏం చేస్తారంటే రావడానికి లేటు, వెళ్ళటానికి మాత్రం తొందరపడాలి. ఇది మనం అవివేకులు అనుకోవాలా, అజ్ఞానులు అనుకోవాలా, మనకంటే ఇంకా పెంచడం లేమనుకోవాలి? ఆలోచించారండి. దేవుని సన్నిధానానికి మనం ముందుగా వెళ్ళాలి. ఎందుకంటే నా పని ఉంటుంది, నా బాధ్యత ఉంటుంది, లేదంటే నేను చేయాల్సినవి ఉంటాయి. నా దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా నేను కనపరుచుకోవాలి. వెళ్తేనే నేను అక్కడ నా పని చేయగలిగితేనే ఆ ఆశీర్వాదాన్ని నేను పొందుకోగలిగింది. అయ్యంగానే ఫస్ట్ ఎంత లేటుగా వచ్చామో అంతకంటే ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం. ఇది ఆలోచన ఉండి చేస్తున్నామా లేదా? ఒకసారి దేవుడు అంటాడు కదా, ఆలోచన చేయండి, వివేకంతో నడుచుకోండి. ఇక్కడ అంటున్నాడు, నీ పొరుగు వారితో నీవు వ్యాజ్యం ఆడవచ్చును. అంటే నీ పొరుగు వారిని ఇబ్బంది పెడుతుంటే వాడితో నువ్వేం చేయవచ్చును? వ్యాజ్యము ఆడవచ్చును, కానీ ఒక ఆలోచన చేయాలి. కానీ అర్థమైందండి? వాడి ఒకవేళ ఎప్పుడన్నా నీకు తన రహస్య జీవితాన్ని, తన యొక్క తప్పుల్ని ఏమన్నా తెలియపరచాడు అనుకో, నువ్వు వాడి గుట్టు ఆ గొడవలో ఏం చేయకూడదట? సర్వసాధారణం. మనుషులు చేసే తప్పు చేయకూడదని తప్పు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. సాధారణంగా ఏమనేస్తుంది తెలుసా? నీ ఎలా అనేస్తుంది? నీ బ్రతుకెవరికి తెలియదు, నీ స్థితి ఎవరికి తెలియదు. ప్రేమ అనేక దోషాలను ఏం చేయాలట? అర్థమైందండి? కప్పేయాలి. పగ ఎప్పుడు ఏం రేపుతుంది? కలహాన్ని రేపుతుంది. దేవుని మాట మనకి ఏం రేపుతుందంటే, నీకు శత్రువులు ఉండద్దు భూమి మీద ఉండగా. నేను ద్వేషించేవారు కంపల్సరీ ఉంటారు, కానీ నువ్వు ఏ వ్యక్తితో కూడా శత్రుత్వాన్ని పంచుకోవద్దు. పగ కలహాన్ని రేపేసి ఆ కలహంలో నీ గురించి రాజ్యమాడి నీకు మనశ్శాంతిని కోల్పోయే స్థితికి వెళ్తుంది. కాబట్టి ఏ ఇద్దరు భార్యాభర్తల మధ్య అయినా, ఏ తల్లిదండ్రుల మధ్య అయినా, ఏ కొడుకులు తల్లిదండ్రుల మధ్య అయినా, లేకపోతే మరి అత్త కోడళ్ళ మధ్యనైనా, అక్క చెల్లెల మధ్యనైనా, అన్నదమ్ముల మధ్యనైనా, దేవుడిచ్చిన ఈ యొక్క బంధుత్వాల మధ్యలోనైనా
ఏముండకూడదో తెలుసా అండి? శత్రుత్వం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఉంటే ఏదో ఒక రోజున నీ సొంత వారు కానీ నీ పొరుగు వారు కానీ నేను ఏలెత్తి ఏం చేయొచ్చు? చూపించవచ్చు. దేవుడి వాక్యం మనకేం చెప్తుంది? ఎవడూ కూడా ఎట్టి విషయంలో కూడా చూడండి, ఆ మాట తిమోతికి రాసిన పత్రికలో మనం ఎప్పుడూ కూడా ఈ మాట మర్చిపోకూడదు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం, ఈ సంగతులను నాకు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని. యవ్వనమును బట్టి అంటే క్రీస్తులో నువ్వు ఉన్న బ్రతుకును బట్టి, లేకపోతే నీవు యవన కాలంలో ఉన్న పరిస్థితిని బట్టి ఎవడూ కూడా నిన్నేం చేయకూడదు అంటే నిన్ను విసర్జించకూడదు, అసహించుకోకూడదు. వాడి గురించి ఇక్కడ నాకు చెప్పేది అనే తత్వంలోకి నువ్వు అస్సలు వెళ్ళకూడదు. కానీ అంటే చాలా ఉంది, చేయనీయకుండా ఉండు. కానీ వాళ్ళు అలా చేయకుండా ఉండాలంటే కొన్ని విషయాల్లో నువ్వు సెటరేట్ అవ్వాలి. ఫస్ట్ మాట చెప్తున్నాడు, మాట మాట మాట. అర్థమైందండి? మన మాట ఎలా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. చెప్పండి మీరు, మీకు తెలిసినంత వరకు. ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండాలట. కూరలో ఉప్పు లేకపోతేనే మనం ఎంతో అంటాం, కానీ మన మాటల్లో రుచి ఉండదు. సామెతలు 27:11 చూడండి ఏం మాట చెప్తుందో. నా కుమారుడా సామెతలు 25:11 అర్థమైందండి? సమయోచితముగా. సమ అంటే సరిగా, యోచితముగా అంటే ఆలోచించి పలకబడిన మాట. చిత్రమైన వెండి పండ్లములలో ఉంచబడిన అబ్బా, అర్థమైందండి? వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు పళ్ళు వంటిదంట. నువ్వు మాట్లాడే మాట తీరు ఆలోచించారా? జాగ్రత్త, నీ మాట సరిగా లేకపోతే నువ్వు పడిపోతావు. నీ నోటి మాటను బట్టే నీ గౌరవం పెరుగుద్ది. నీ నోటి మాటను బట్టే ఎదుటోడు నేను ఏ విషయంలోనైనా ఆలోచన అడగొచ్చా అనుకుంటాడు. నీ నోటి మాటను బట్టే నీలో పెద్దరికం పెరిగిపోద్ది. ఆలోచించారండి? అందుకే నేను సరైన ప్రత్యుత్తరం ఇవ్వమన్నాడు. ఆ ప్రత్యుత్తరం సరిగా ఇవ్వలేకపోతే మనం ఏమైపోతాం తెలుసా? దేనికి పనికి రాని అనర్హులుగానే ఉండిపోతాం. దేనికైనా చూడండి ఏమంటారు, అరే సరిగా మాట్లాడగలిగిన వాళ్ళని పిలవండ్రా, ఆలోచన ఇచ్చే వాళ్ళని పిలవండ్రా. కొంతమంది ఉంటారు ఆలోచనలో కూర్చున్నా కూడా కలహాన్నే రేపుతారు, పగని రేపుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? పగ కలహాన్ని రేపుతుంది, ప్రేమ ద్వేషాన్ని అణిచివేస్తుంది. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, మీరు పగతో ఉండొద్దు, కలహంతో ఉండొద్దు. మీరు నా బిడ్డలు కాబట్టి, నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి మీరు ప్రేమ కలిగి ఒకరిని హత్తుకొని జీవించండి. ఈ మాట మనకు చేదుగా ఉంటుంది. అందుకని మనకు చేదుగా ఉంటుంది కాబట్టి దేవుడు ఏమన్నాడు? శత్రువుల్ని ప్రేమించు, హింసించే వారిని ప్రేమించు, బాధించే వారిని ప్రేమించు, నిన్ను ఏడిపించే వారిని ప్రేమించు, నిన్ను కఠినమైన శ్రమలకు అప్పచెప్తున్న వారిని ప్రేమించు. ఎందుకంటే ఆ ప్రేమ ఏమవుతుందో తెలుసా? నీలో సహనాన్ని తెలియపరుస్తుంది. నీ సహనము సకల జనులకి. అబ్బాయి ఎంత మాటలండి దేవుని మాట. చిన్న చిన్న వాటికి మూతి ముడుచుకుంటాం, చిన్న చిన్న వాటికే అలుగుతాం. దేవుని సన్నిధిలో అలగటం, మూతి ముడుచుకోవటం మానేయటం, ఇది కాక ఇంకోటి చూసుకుందాం అనుకోవటం సరైన ప్రత్యుత్తరం ఇచ్చే సమాధానమైన స్థితి అయితే కాదేమో. దేవుడు అంటున్నాడు, సమాధానమను బంధము చేత ఆ దినము సమీపించిన కొలది
ఒకళ్ళొకళ్ళు బుద్ధి చెప్పుకోవాలి, హెచ్చరించుకోవాలి, ఖండించుకోవాలి. లేకపోతే మీరు చదివే విషయాల్లో, బోధించే విషయాల్లో, ప్రకటించే విషయాల్లో తప్పిపోతారంటున్నాడు. మాటలోనే మనం సరిగా లేమంట. ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోతున్నామండి? చాలా మంది ఒక వ్యక్తి తన యొక్క జీవితం గురించి చెప్తే వాడు చెప్పేయండి అబద్ధాలేనండి, వాడు చెప్పేయండి నోటుకు వచ్చేయండి చాలా బూత్ మాటలేనండి, వాడి మాటల్లో నమ్మకం ఉండదండి, వాడి మాటల్లో నిజాయితీ ఉండదండి అంటారు. అంటే నీ నోటి మాటను బట్టే నీ యొక్క ప్రవర్తన అనేది ఏమైపోయింది? సరిచేయబడింది. ఆలోచించవా? జాగ్రత్త. నువ్వు పడిపోయే స్థితికి కాదు కావాల్సింది, దేవునికి ఉన్నతమైన స్థితిలో కావాలట. ఆ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే నీవు దేవునికి యోగ్యమైన వాడిగా కావాలి. చూడండి, సామెతల గ్రంథంలోనే 15వ అధ్యాయము 23వ వచనం. ఇది ఇలాగే పెట్టుకోలే, తిమోతికి రాసిన పత్రిక సామెతలు 15:23. సామెతలు 15:23. ఎట్లా అంటున్నాడండి? సరిగా ప్రత్యుత్తరము ఇచ్చిన వానికి దాని వలన ఆలోచించారా? ఆలోచించండి. సరిగా ప్రత్యుత్తరము అంటే తిరిగి సమాధానము చెప్పువానికి దాని వలన ఏం పుట్టును? ఆలోచించండి. దాని వలన సంతోషము పుట్టును. దేవుని వలన మనకు వస్తుంది సంతోషం. మీరు చూడండి, మనుషుల వల్ల మనం పట్టుకునే సంతోషం, మన సంతోషంలో అల్పకాల సుఖభోగాల యందు సంతోషపడేటి కంటే దేవుడిచ్చే శాశ్వతమైన సంతోషాని కోసం మనం ప్రయాసపడతాం. ఆలోచించారా? ఈ ప్రయాసం మనల్ని ఏం చేయదు? అబ్బా, అస్సలు సిగ్గుపడనివ్వదండి. ఆలోచించండి జాగ్రత్తగా. దేవుని జ్ఞానంతో నిండుకున్న వారే దేవునికి లోబడి జీవిస్తే, నేను ఎదుటివారు నన్ను అడిగినప్పుడు ఏమా నిన్న రాలేదేంటంటే ఏమని చెప్తాం? సాధారణంగా చెప్పండి, నిన్న రాలేదేంటండి ప్రార్థన కంటే మనం ఏమంటామండి? రాలేదు. ఇది సరైన ప్రత్యుత్తరం అంటారా? ఆలోచించారండి. స్కూల్ పిల్లోడికి వివరం తెలుస్తుందండి. ఏంట్రా రాలేదంటే వాడు వెంటనే రీజన్ ఏంటో చెప్పడానికి, అది తప్పో ఉప్పు చెప్పడానికి మాత్రం ఆలోచించారా? కానీ మనం రాలేదు ఏంటంటే రాలేదు వద్దండి. రీజన్ అది సరైనదై ఉండాలి. నువ్వు ఆ రోజు రాకపోవడానికి ఆటంకపరిచినది చిన్నవి అయి ఉండకూడదు. ఆలోచించారా? సరిగా ప్రత్యుత్తరం ఇస్తానంట. ఎంత బాగుందో ఆ మాట చూడండి. సామెతలు 15:23లో సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన అంటే నీకు సంతోషం ఉంటుంది, నీ సమాధానమైన వ్యక్తికి కూడా ఏం పుట్టింది? ఆలోచించారా? అంటే మన మధ్య సంతోషాన్ని మనమే పుట్టించుకోవాలి. మన మధ్య ఒకళ్ళ మధ్య ఒకళ్ళు క్రీస్తు బిడ్డలుగా ఉన్నప్పుడు ఆ ప్రేమ కలిగి మనం ఒకళ్ళు ఏం కలిగి ఉండాలి? సమాధానమైన స్థితిలో ఉండగలగాలి. దేవుడు కూడా మనకి నేర్పిన మాట అదేనండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకళ్ళొకళ్ళు ఏం చేయమన్నాడు? ఆలోచించామండి? లేదు. దేవుడు మనల్ని ప్రేమించిన ప్రకారం మనం చేతనైతే ఒకళ్ళొకళ్ళు ఏం చేస్తాం చెప్పండి? శత్రుత్వం పెట్టుకోవడానికి రెడీ అయిపోతాం. నువ్వు నాకు నా క్వాలిటీస్కి దగ్గరగా ఉన్నావు అనుకో, ఓకే, నేను నీతో ఏం చేస్తా? ఫ్రెండ్షిప్ చేస్తా, స్నేహం చేస్తా. నువ్వు నాకు కొంచెం హై లెవెల్లో కటింగ్ కొడుతున్నావు అని అనిపించింది అనుకో, నన్ను మించి మాట్లాడేస్తున్నావు అనిపించింది అనుకో, నేనేం చేస్తా? దేవుడు మనకి పోయిన వారం నేర్పింది నిష్పక్షపాత బుద్ధితో ఉండండి. ఎవరితోనైనా సరైన ప్రత్యుత్తరం ఇవ్వండి, సరిగా మాట్లాడండి, సంతోషంతో జీవించండి. నీ పేరు చెప్పినప్పుడు అతనైతే ఆ పనికి ఓకే, చాలా మంచిగా మాట్లాడగలదు, మర్యాదస్తుడు, ఇదిగో ఈ అమ్మాయి అసలు కదిలించకూడదు అనే తత్వంలో ఒక క్రైస్తవ జీవితంలోకి మనం అడుగు పెట్టిన తర్వాత
రక్షణ బాప్తీస అనుభవం ఎదిగిన తరువాత దేవునికి ఇచ్చిన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నప్పుడు మరలా వేరైన చేదు అనే వేరు నీలో మొలుస్తుంటే ఎవరైనా చెప్తుంటే వెంటనే దాన్ని ఏం చేయాలి? ఆలోచించాలండి. తీసి పారవేయండి. శుద్ధి చేసుకోవటం అంటే అది. నాలో ఉన్న ఒక లక్షణం ఎదుటివాడికి కోపాన్ని పుట్టిస్తుంది, ఎదుటివాడు నా మీద అసహించుకునేలాగా చేస్తుంది. కాబట్టి నేను దానికి దూరంగా ఉండాలి. ఆ అసహనమైన లక్షణం నాలో ఉంటే తీసివేసుకోవాలి. దాన్ని బట్టి మనం దేవుని వలన ప్రేమించబడతామండి. కీడు చేసి సంతోషించట కంటే శ్రమపడైనా మేలు చేసి ఏమన్నాడు తెలుసా? సంతోషపడమన్నాడు దేవుని వాక్యం. ఒక శత్రువుకి కీడు చేసి నువ్వు సంతోషపడాలనుకుంటే అది కష్టంతోనో భారంతోనో వాడికి మేలు చేసి సంతోషపడు. అప్పుడు నీలో ఏం కలుగుతుందంటే, నేను దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నాను, దేవుని వాక్యము నాకు ఆలోచనని సరిచేసింది, దేవుని వాక్యము నా బుద్ధిని మార్చేసింది. వాక్యం వింటే అదే జరగాలి. వాక్యం విన్నప్పుడు అది జరగలేకపోతే, అది నేర్చుకోలేకపోతే నువ్వు సరిగా దానిని ఏం చేయలేవో తెలుసా? పాటించలేనట్టే. దేవుని వాక్యానుసారమైన జీవితం మనలో లేకపోతే మనము ఈ యొక్క మరణములో నుండి జీవములోకి దాటింప పడలేమండి. ప్రయాసం వ్యర్థమైపోతండి, పోరాటం వ్యర్థమైపోతండి, నీతి కిరీటం సంపాదించుకోలేమండి. సరిగా ప్రత్యుత్తరం ఇద్దాం. అడిగిన హేతు అడుగు ప్రతివానికి ఎలా సమాధానం చెప్పమని ఉందండి వాక్యం? సాధువుగా మృదువుగా అంట మాట్లాడాలట. సాధారణంగా చిన్నపిల్లలు సమాధానం చెప్తుంటే చాలా అంటాం తెలుసా? ఏమనుకుంటాం మనం? సాధారణంగా చిన్నపిల్లలు మనం ఏదైనా అడిగినప్పుడు భలే మాట్లాడుతుంది కదా, క్యూట్గా ఉంది. దేవుడు మనకు నేర్పేది అదే, నువ్వు కూడా క్యూట్గా మాట్లాడు అంటే. తేనెలొలికే మాటలు కాదండోయ్, అర్థమైందా? దేవుని కూర్చిన జ్ఞానముతో కూడిన వివేకముతో వాళ్ళు అడిగిన దానికి మనం ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి అనేది, ప్రత్యుత్తరం ఇచ్చే టైంలో కూడా తొందరపాటు అనేది రాకూడదు. ఆలోచన లేకుండా మనము ఉండకూడదు. ఆలోచనతో జాగ్రత్త కలిగి ప్రతి విషయంలో మనము ప్రత్యుత్తరం ఇచ్చేవారిగా ఉంటే ఆ సరైన ప్రత్యుత్తరం ఇచ్చేదట వెండి పళ్ళను తీసుకొని దానిలో బంగారు ఫలాలు ఇచ్చినట్టుగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ మొండి హృదయం శుద్ధి చేయబడింది. ఆ బంగారు పళ్ళం అంటే నువ్వు ఆత్మ ఫలాలతో నింపబడ్డావు. ఆలోచించాలండి. దేవుడు మనల్ని కోరుకునేది అదే. నా బిడ్డలారా, మీరు గనక శరీర ఫలాలు ఏవైతే చూడండి, ఆ మాట ఒకసారి గలతీ 5వ అధ్యాయము 20వ వచనంలో శరీర ఫలాల లిస్టు చెప్తూ అక్కడ శరీరపరంగా ఉండే పనులు కొన్ని స్పష్టమై ఉన్నవి. అదేమంటే జారత్వము, మనలో ఉండకూడని అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. అంటే మనకి తెలియంది కాదు, మనం దేవునికి వ్యతిరేకంగా నడుచుకునేది ఏదైనా కూడా అది విగ్రహ ఆరాధనగా అవుతుంది. ఎదుటి వాళ్ళ మీద పడే అభిచారము, ఎదుటి వాళ్ళ మీద పెట్టుకునే కక్ష, క్రోధము, ద్వేషము, మిత్రభేదములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు. అసలు చాలా మంది డ్యామేజ్ అయిపోయేది తెలుసా? యవనస్తులంతా అల్లంతో కూడిన ఆటపాటలకి వీళ్ళ స్టేటస్ యాడ్ చేసి వీళ్ళ మూడుని సింక్రనైజింగ్ చేసుకొని స్టేటస్లో పెట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నాది ఇది. బుద్ధుందా అండి మీకు? దేవుని బిడ్డలేనా? నీలో దేవుని వాక్య జ్ఞానం అనేది ఉంటుందా? ఆ ఖడ్గం నీలో దూసుకుపోవడం లేదా?
ఈ లోకపరమైన పాటలు కావాలా? నువ్వు రివెంజ్ తీర్చుకోవాలంటే 100 మందికి నువ్వు స్టేటస్లో పెట్టుకోవాల్సల్లా. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? దేవుడికి అప్పచెప్పు వాళ్ళని. ఒకటే అండి, దేవుని జ్ఞానం నీలో పనిచేస్తుంటే అది అపీరెన్స్ ఎలా ఉంటుందో తెలుసా? అవుటర్ అపీరెన్స్ తెలిసిపోతుంది. దేవుని వాక్య జ్ఞానం నీలో లేదనుకో, నీ అపీరెన్స్ ఎలా ఉంటుందో తెలుసా? ఉప్పు వేసినట్టుగా ఉండదు, రుచిగా ఉండదు. అబ్బా వీళ్ళు అంతగా ఏదో ఈ లోకపరమైన జ్ఞానంతో కొట్టుకుపోతున్నారు, కానీ దేవుని గురించిన వాక్య జ్ఞాన ప్రేమ, ఆ ఆత్మీయత, అనురాగం వేళల్లో కనపడట్లేదు అనుకోవడానికి నువ్వే సింబాలిక్ అవుతున్నావేమో. జాగ్రత్త. ఆలోచించావండి? నువ్వు ఎదుటి వాడిని చూసే చూపు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పలికే మాట పవిత్రంగా ఉండాలి. ఏ పురుషుడు కూడా స్త్రీని పరేతరంగా చూడకూడదు, తప్పే. ఏ స్త్రీ కూడా పరపురుషుడిని చూడకూడదు. అతనితో మన సంబోధన కూడా ఎలా ఉండాలని చెప్పాడండి? తెలివితో, జ్ఞానంతో నిండుకున్న వారమే మరి అన్న అనే సంబోధనతో మనం సంబోధించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఈ శరీరం మరి ఆశలు, దురాశలు అలాంటివి. దాన్ని కంట్రోల్ చేసుకోనే ఆ రిమోట్ మన దగ్గరే ఉంది. ఎందుకంటే శరీరం కోరుకునే ప్రతిదీ మనము ఆ పాపానికి లోబడి చేయడానికి, శరీరానికి మనము అప్పున్న వారమైతే కాదు. అందుకనే అంటాడు, పాపమును నీ శరీరంలో ఏలనీయకుడి. ఈ మాట మనకు తెలియాలి. కానీ మన శరీరంలో పాపం ఏలుబడి చేస్తుంది అనుకో, దాన్ని ఏం చేసుకోవాలి తెలుసా? సెపరేట్ చేసుకోవాలి. కానీ ఈ లోకం దేనిలో ఆనందిస్తుంది? ఈ లోకం శరీరపరమైన విషయాల్లోనే ఆనందం ఉంది అనుకుంటుంది. కానీ నిత్యానందము దేవుని సన్నిధిలో కూర్చొని, దేవుని మాటలు విని, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలోకి వెళ్ళి, దేవుని సాక్షిగా, దేవునికి కావలసిన పాత్రగా తను తాను తగ్గించుకొని విధేయత, లోబడే జీవితంతో ఉండగలిగినప్పుడే వాళ్ళు ఏమవుతారట? దేవునికి బలా నా మంచి దాసుడా, మంచి దాసురాలా, నువ్వు కొంచెంలో ఎలా ఉన్నావు, అది బెస్ట్ అనిపించా. ఆలోచించారండి? అది కాపాడుకోవాలండి. ఇన్ని ఫలాలు చెప్పారు కదా శరీరపరంగా మనం చేసే తప్పులన్నీ చెప్తూ, అల్లరితో కూడిన ఆటపాటలు మీ వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ఇంకా స్నాప్చాట్లో, ఇంకా నాకు తెలియని ట్విట్టర్లో ఏమన్నా ఉంటే దయచేసి వాటి నుంచి మరల్చుకోండి. దావీదుకి తాను తప్పు చేస్తున్నాడని చెప్పినప్పుడు నాతాన్ గారు వెంటనే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నా తప్పుని నేను ఒప్పుకుంటున్నాను, మరలా నాకు ఆ రక్షణ ఆనందాన్ని నాకు దయచేయి. ఆ మరలా అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. అంటే వన్స్ నేను డిస్ట్రాయ్ చేసేసుకున్నాను, బట్ నాకు ఇప్పుడు ఆ వాల్యూ తెలిసిందయ్యా, నా మళ్ళీ కడిగేసుకోవాలి, నాకు దయచేయి ప్రభువా. రక్షింపబడిన బిడ్డల్లో, రక్షింపబడిన వారిలో చాలా మందిని చూస్తుంటే, అయ్యి వీళ్ళేంటి, ఈ పాటలేంటి? అప్పుడప్పుడు కొన్ని నా పిల్లలు కూడా చూపిస్తుంటారు, ఇదిగో నువ్వు నమ్ముతావే, వీళ్ళే చూడు ఏంటి ప్రభువా? దేవుని చిత్తానికి వారిని వదిలేయటమే, వారి గురించి దేవునికి ప్రార్థన చేయటమే. కానీ ఖండించమన్నారుగా, హెచ్చరించమన్నారుగా, బుద్ధి చెప్పమన్నారుగా. చెప్పకపోతే శిక్ష మాకు కదా. ఆలోచించాలండి, జాగ్రత్త పడండి. దేవుని పాటల ద్వారా నువ్వు సింక్ అవ్వు, అప్పుడు నువ్వు ఆనందాన్ని పొందుకుంటావు, ఈ బాధను నువ్వు నడిపేసుకోగలవు. ఇక్కడ అంటున్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని, ఇక్కడ పట్టుకోండి, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యానికి మీరు అసలు ఫ్రీడమ్ లేని వారుగా, స్వతంత్రించుకోలేని పరిస్థితిలో ఉంటారని మీతో నిశ్చయముగా, ఖండితముగా, డామ్ షూర్ అని అనుకుంటాను. చూసారా? ఆ విధంగా నేను మీతో చెప్పేస్తున్నాను. పౌలు గారు రాశారండి.
మరి ఈ లక్షణాల్లో మొత్తం 21 ఉంటాయి. వాటిల్లో ఒక్కటి ఉన్నా కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, నిశ్చయముగా పరలోక రాజ్యానికి చేరలేవు. ఆత్మఫలాలు 9. ఆ 9ని పట్టుకోవడానికి మనిషి ఇష్టపడక 21 వేసుకున్నాడంట లోపల. ఏమండి, సంఖ్య ఎక్కువనేమో తీసివేసుకోండి. మలిని మంటించుకొని ఎంతకాలం బ్రతుకుతారండి? చేదనే వేరు పెట్టుకుని ఎంతకాలం జీవించేస్తారు? ఆయుష్ తరిగిపోతుందండి మనకి. దినాలు జ్ఞానము కలిగి దినాలు లెక్కించుకోండి. ప్రభా, ఎందుకయ్యా నేను ఇట్టి స్థితిలో ఉండిపోతున్నాను అని అడుగు. నీ బలహీనతను దేవుని దగ్గర పెట్టు. రహస్యమందు చూచుచున్న తండ్రి నిన్ను ఏం చేస్తాడు తెలుసా? అట్టి బలహీనతల నుంచి నిన్ను విడుదల కలగ చేసే సమర్థుడైన దేవుడు ఉన్నాడు. అట్టి వాడు ఏ శరీరపరమైన కార్యాలు చేస్తున్నాడో వాడు స్వతంత్రించుకోలేడు పరలోక రాజ్యాన్ని అని ఖచ్చితంగా చెప్పేశారు. ఖచ్చితమైన ఖండితమైన మాట. ప్రకటన గ్రంథంలో అంటారు కదా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నువ్వు వెచ్చగా ఉన్నాయి కాబట్టి చీ అని నిన్ను నా నోటి నుండి నేను ఉమ్మి వేయదలుచుకున్నాను. ఆలోచించండి. మీ ఇంటి వారు మిమ్మల్ని చూసి చిచి నీ పద్ధతి నాకు నచ్చల, రామాకి ఇంటికే అని తలిపేశారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? అమ్మయ్య రాణి కూడా తలిపేసుకున్నారని సంబరపడతారా? అయ్యో నా తప్పుని నా ఇంటి వారే అర్థం చేసుకోలేదే, వాళ్ళే నన్ను ఇది చేస్తున్నారని నీ హృదయం భారంతో నిండిపోదు. మనం తండ్రి ఇంటి వారమండి, అక్కడి నుంచి వచ్చాం. ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆ కుటుంబాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనం తిరిగి వెళ్ళాల్సింది అక్కడికి. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఈ ఆత్మ అనే దానికి శరీరం అనే తొడుగును దేవుడు ఇచ్చినప్పుడు శరీరం ద్వారా మలినం అంటించుకొని ఆత్మకు భంగం కలుగ చేసుకుంటే చేరలేము కదా. ఆలోచించారా? జాగ్రత్త పడతాం. మనము సరిగా మాట్లాడటం నేర్చుకుందాం. ఆ ప్రత్యుత్తరం ఇచ్చే మాట, ఈ లోపల నీకు ఈ శరీరపరమైన ఆలోచనలు ఉంటే, ఈ కార్యాలు ఉంటే నువ్వు సరిగా తిరిగి ఎదుటి వారికి సమాధానం చెప్పలేదు. మనం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వారి వైపు చూస్తూ చక్కగా వారు అడిగిన దానికి సమయోచితంగా మృదువుగా సమాధానం ఇవ్వాలి. కొంతమంది మాట్లాడుతుంటారు, చూస్తారు ఎటో చూస్తూ మాట్లాడతారు. అది సరైనది కానే కాదు. ఆలోచించావా? దాన్ని బట్టి ఏం చేస్తుందంటే నువ్వు ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఇన్ యువర్ హార్ట్. అర్థమైందా? నీ లోపల నీ హృదయంలో ఏదో తప్పు చేస్తున్నావు, సరి చేసుకునే తత్వం లేదు. అందుకనే మొహాన్ని చూపించుకోలేకపోతున్నావు. ఇది ఆత్మీయ పరంగా చెప్పిన, ఈవెన్ మీరు ఇంటర్వ్యూలు ఫేస్ చేసినా కూడా మీ యొక్క ఆ యొక్క ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు కూడా మేనేజర్ మిమ్మల్ని చూస్తాడు, వీడు మనకి మోసకారా నిజమైన వాడు. అర్థమైందండి? జాగ్రత్త పడండి. అంటే దేవుని బిడ్డలు దేవుని యొక్క బిడ్డలుగా ఉండలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యము వారి హృదయంలోకి అంటి పెట్టుకొని వెళ్తున్నా దాన్ని విసర్జించటం, లక్ష్య పెట్టకపోవటం వల్లనే, ఈ పరిస్థితుల వల్లనే. అదే మనం ఇంతకు చదువుకున్నంతో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మాటలోను ఇంకా చెప్తున్నాడు కదండి, ప్రవర్తనలోను. దేనిలో ఉండాలటండి? ప్రవర్తనలోను, ప్రేమలోను. ప్రేమ, మనుషుల మధ్య ప్రేమ చూపించేస్తారు, కానీ దేవుడు చూపించిన ప్రేమకు తిరిగి ఆ ప్రేమలో ఒక వంతైన దేవుని మధ్య చూపించలేని మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నామండి మనం. దేవుడి ప్రేమ మనకి తెలుస్తుంది కదండి. మనము మన పాపములు ఒప్పుకుంటే చాలట, దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన మన సకల దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడట? ఆలోచించారండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనకి తెలియపరుస్తున్నారు కదా. ఎందుకంటే దేవుడు నమ్మకమైన వాడు. తన బిడ్డలు ఒక్కసారి తన వైపు ఎప్పుడు తిరుగుతారా అని చూస్తాడు. తిరిగిన తర్వాత
వాళ్ళ నోరు తెరిచి దేవుణ్ణి అడిగితే చాలు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కరుణ, దయ, వాత్సల్యం కలిగిన దేవుడు. తన బిడ్డలు అనాథులుగా విడవబట్టం ఆయన చూసి తట్టుకోలేడండి. అంత గొప్ప ప్రేమని ఎలా నిర్లక్ష్యం చేయబట్టేంటి? అంత గొప్ప ప్రేమలోని విలువను తెలుసుకోవటానికి ఎలా ప్రార్థన ఎస్కేప్ చేయాలనిపిస్తుంది? నీకు భారము కలిగి లేవు కాబట్టే నిర్లక్ష్యం అనేది నిన్ను అంటు పెట్టుకుని ఉంది. నీ నిర్లక్ష్యము నిరీక్షణ కలిగి జీవించేదాకా తీసుకెళ్ళదు. అర్థమైందా? నేను స్థిరమైన విశ్వాసం లేకపోతే పడిపోతామంట. కొలసీలు అదే అంటాడు కదా, నువ్వు స్థిరముగా నిలిచి విశ్వాసము నుండి తొలగిపోక నిరీక్షణ కలిగిన వాడవైతే నువ్వేం చేసుకోగలుగుతావు తెలుసా? క్రీస్తుని పొందుకోగలిగిన శక్తి, అంటే ఆ రాజ్యంలో చెందుకోగలిగిన సంపూర్ణతలోకి ఎదగలుగుతావు. దానికోసం ప్రయాసపడు. ఆ ప్రయాస లేకపోతే నీ మాటలో, పవిత్రతలో, ప్రేమలో నువ్వు కనుక సరైన ఇదిగా లేకపోతే, అక్కడ అంటున్నాడు కదా, విశ్వాసములోను పవిత్రతలోను ఎవరికి మాదిరిగా ఉండమంటున్నాడు తెలుసా? అర్థమైందండి? నువ్వు సరిగా ఉండి ఇంకొకరికి నువ్వే రోల్ మోడల్ అవ్వాలి. అక్క ఇన్ని కష్టాలు ఉన్నా, ఇన్ని ఇబ్బందులు ఉన్నా నువ్వు ఎలా ఆత్మీయతలో ఉండగలుగుతున్నావంటే అదే దేవుని ప్రేమ. ఆ ప్రేమే నన్ను నిలబెడుతుంది. ఆ ప్రేమే నాలో ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ప్రేమే నిశ్చలమైన మనస్తత్వంతో నన్ను ఆయన నా ముందుంచబడ్డ పరుగు పందెంలో ఓపికతో, సహనముతో ముందుకు పరిగెత్తేలాగా చేస్తుంది అని చెప్పగలిగిన ఆ ధైర్యం కలిగిన మాటలు చెప్పగలగాలి. అర్థమైందా? అందుకనే మనము దేవునిని ప్రేమించువారుగా ఉండాలి. దేవుని చేత ఆల్రెడీ ప్రేమించబడ్డాం, కానీ దేవునిని ప్రేమించే వారిగా మనం ఉండలేకపోతే కేవలం ఈ లోకపరమైన ఆశలకే మనల్ని మనము అర్పించుకునే స్థితిలో ఉంటే విడవబడిపోతాం, జారిపోతాం. ఆలోచనలను మనకు సరిగా ప్రత్యుత్తరం చెప్పేవారిగా కూడా ఉండలేమంట. ఆలోచించండి. ఇదే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనం. సరైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లు. ఇక్కడ సామెతలు 24:26లో అంటున్నాడు కదండి. ఎంత బాగా చెప్పారో చూడండి. సరైన మాటలతో నువ్వు సమాధానం చెప్పుట ఎలా ఉంటుందట? పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండునంట. కొంత మాటకి ఈ మాటలోని మర్మం తెలియదు. ఈ మాటలో దేవుడు ఎందుకు చెప్పాడు, ఈ డెప్త్ అనేది తెలియదు. దీన్ని కూడా లోకపరంగా తీసేసుకుంటారు చాలా వరకు. మూర్ఖులకి ఏదైనా ఏమనిపిస్తుంది? లోకపరంగానే అనిపిస్తుంది. నువ్వు చెప్పే సమాధానము పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును. ఆలోచించండి. జాగ్రత్త కలిగి దేవుని వైపు తిరుగు. దేవుని సాక్షిగా ఉండడానికి ప్రయత్నం చేయి. నీవే ఒక విశ్వాసకి మాదిరిగా ఉండడానికి జీవించగలిగిన తత్వంలోకి వెళ్ళావనుకో, నువ్వేమవుతావు తెలుసా? అంటూ కట్టబడతావు. ఎవరితో? అపవాదితో కాదు. ఎవరితో? అది మనం కూడా అనుకుంటాం. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? ఎదుటి వారితో పాడుతూ అనండి, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీవు ఉంటానంటావా అంటే తల ఊపేస్తాం. కానీ సరళతలో, పవిత్రతలో, మన యొక్క సాధువత్వంలో, మృదుత్వంలో, మన యొక్క పవిత్రతలో మనం అలా లేకపోతే జీవించుచున్నావన్న పేరు మాత్రమే మనలో ఉంటుంది. కానీ క్రీస్తు సాక్షిగా జీవించే పేరు మనలో ఉండదు. మనం దేవుడు ఏమంటున్నాడంటే లోకపరంగా నువ్వు మృతుడైపో. అర్థమైందా? నా సాక్షిగా నీవు జీవించు. అది లోకంలో ఉండే దురాశల పరమైన వాటన్నిటిని మనం ఏం చేసుకోవాలి? చంపేసుకోవాలి. ఎందుకంటే శాశ్వతమైన ఆనందం వాటిల్లో లేదు. కాబట్టి నేను క్రీస్తు సాక్షిగా ఉన్నప్పుడే నాలో జీవము నన్ను ఏం చేస్తుందంటే సహనము కలిగి జీవించేలాగా చేసేస్తుంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 8
ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ఆలోచించదండి, ప్రతి దానికి కూడా ఏం కలదు? సమయము కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నములకు ఏమైందట? అసలు మీరు ఆ చాప్టర్ తెలుసుకుంటే, ఏంటి ప్రభా ఎంత తెలివితో నీ బిడ్డల చేత రాయించావా? పుట్టడానికి సమయం ఉందంట, గిట్టుటకు కూడా. ఆలోచించారా? మీరు ఇంటికి వెళ్ళాలి, చదువుకోండి ఆ చాప్టర్ మొత్తం. దేవుడు ఎందుకు సమయము కలతన్నాడు? అందుకని మనకి వాక్యం కూడా ఉంటుంది. దేవుడు ఆశీర్వదించాలి అంటే కూడా ఒక సమయం ఉందట. తెలుసు కదా, వాక్యం ఉంది. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద కాదు, మనం చేసిన వెంటనే వచ్చేయాలి. ఏంటి ఎక్కడ రాట్లా వేరే పాస్టర్కి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుందాం, ఎక్కడ రాట్లా వేరే చర్చికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుందాం, ఎక్కడ రాట్లా ఆన్లైన్లో లైవ్ వచ్చేస్తున్నాయి కదా, చేసి ప్రేయర్ చేయించేసుకుందాం. ఎందుకంటే నాకు ఆ కార్యం త్వరగా జరిగిపోవాలి. దేవుడు అంటున్నాడు, సమయము కలదు, దీన మనసుతో వెతుకు, బలిష్టమైన చేతి క్రింద నువ్వు దీన మనసుతో ఉండి ఆ యొక్క విషయం కోసం నువ్వు ప్రార్థన చేయి. నువ్వు అనుకున్న టయానికి కాదు, నేను ఏ టైంలో దాన్ని కంప్లీట్ చేయాలో. అర్థమైందండి? చాలామంది అంటారు, ఎందుకు ఈ బ్రతుకు చస్తే బాగుండు అంటాం. చావడానికి నువ్వెవరో? ఒకవేళ అకాల మరణం కనుక నువ్వు చేయాలనుకున్నావంటే నువ్వు దేవునికి దృష్టిలో విసర్జించబడిన వాడని. కానీ దేవుని వాక్యం తెలుసుకుని దేవుని జ్ఞానంతో నిండుకొని క్రైస్తవ సాక్షి జీవితం మేము కలిగి జీవిస్తున్నామని సింబాలిక్గా చెప్పుకుంటున్న వారు కూడా, ఎందుకు ఈ బ్రతుకు చస్తే బాగుండు అన్నావంటే నీకంటే వెళ్ళివాడు ఇంకొకడు లేడనమాట. ఎందుకంటే మనిషి జీవితం, మనిషి బ్రతుకు దేవుడిచ్చిన గొప్ప వరం అండి. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ప్రభువా దేవుడా డాక్టరా నువ్వే దేవుడు అయ్యా నన్ను బ్రతికించు అని బ్రతిమాలుకునే వాళ్ళు ఎంతమంది లేరో చూడండి. వాళ్ళని చూసానే మనకి జ్ఞానం రావాలా? మన జీవితంలో జరిగే ఆటని పెనవేసుకొని ముడివేసుకొని వాటి గురించి ఆలోచించి నా బ్రతికేందుకు నేను పోతే బాగుండు అనుకుంటే దేవుడిచ్చిన జీవితం విలువ నీకు తెలియనట్లే. ఈ జీవితం మనుషులు ఇచ్చింది కాదు, దేవుడిచ్చిన దాన్ని గ్రహించి ఈ ఆయుష్కాలం ఉన్నంత వరకు దేవుని యొక్క సాక్షిగా ఎందుకు ఇచ్చాడు అంటే, నీవు దేవునికి కావాల్సి ఉంది, నీవు నీ హృదయాన్ని దేవుని యొక్క విషయంలో సరిచేసుకోవాల్సి ఉన్నది, నీవు ఇంకొకరికి మాదిరికరమైన జీవితంలో జీవించాల్సి ఉంది. కాబట్టి దేవుడు ఆయుష్నిచ్చాడు. ఇంకో చోట రాయబడి ఉంటుంది కదా, ప్రతివాడు తన వరుస క్రమంలోనే బ్రతికింపబడును. జ్ఞానము కలుగు. నువ్వు అనుకుంటే చావు రాదు, నువ్వు అనుకుంటే బిడ్డలు పుట్టేయరు. ఆలోచించాలండి, సమయం ఉంది దేనికైనా. ఆ సమయం కోసం నువ్వు ఏ విషయాల్లోనైనా తలదూర్చకుండా జాగ్రత్త కలిగి నీ సమయం వచ్చేంత వరకు కూడా కనిపెట్టు. తొందరపడతనం అనేదే కరెక్ట్ కాదు. కానీ ఇది పగకో ప్రతీకారకానికో కనిపెట్టుకోమన్నట్ల దేవుడు సమాధానం కోసం వెంటాడు. అందుకని కదా ఒక మాట కూడా ఉంది కదా, సమస్తమును యోచించి మేలైన దానిని మీరు గ్రాప్ చేసుకోండి. అర్థమైందండి? మేలైనది ఏంటో పట్టుకోండి. ప్రతి మనిషిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. కానీ చెడును వదిలిపెట్టు, మంచిని తీసుకో. ఆ వ్యక్తితో చక్కగా మాట్లాడు. దేవుని జ్ఞానంతో నిండుకుని దేవుని వాక్యము ద్వారా సహవాసం కోరుకు. పరిశుద్ధుల సహవాసం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ఉత్తీర్ణతలోకి తీసుకెళ్తుంది, ఆత్మీయతలో అభివృద్ధి బాటలో నడిపిస్తుంది. అంటే అభివృద్ధి నువ్వు కావాలనుకుంటే దేవుని వైపు తిరుగు, లేకపోతే పడిపోతావంట. ఇదే సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో సామెతల గ్రంథము 25వ అధ్యాయంలో ఒక మాట 13వ వచనం, నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలమున మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును ఏం చేయను?
మీరు అలా ఉండాలండి. అర్థమైందా? మన యజమానుడు ఎవరు? అర్థమైందండి? ఆయన హృదయాన్ని మనం అందరం ఏం చేయాలి? మనం చేయట్లా, ఇంకా ఏం రేపుతున్నాం? అయ్యో, ఆలోచించామండి. మన పితరుల వలె మనమును కోపమును రేపుతున్నామే. వద్దండి. దేవుడు మనల్ని చూసి తన హృదయం ఏమవ్వాలి? తెప్పరిల్లే విధంగా జీవించాలి. అంటే దేవునికి మనం నమ్మకమైన వారిగా ఉంటాం. ఆలోచించమా? చాలా మంది ఎట్లా ఉంటారో తెలుసు, వచ్చే పాస్టర్ గారికి నేను నమ్మకంగా కనబడితే చాలు, మిగతాదంతా బ్యాక్ ఏది నడిపిస్తానో నడిపించుకుంటాను అన్నామనుకో, నీ యొక్క లోపల నువ్వు బయట ఎపీరియన్స్ నువ్వు క్రైస్తవ సాక్షిగా ఉండి, ఇన్నర్ ఎపీరియన్స్ నీవు క్రిస్టియానిటీలో లేవనుకో, దేవుని యొక్క ముఖకాంతిలోని ప్రతి ఒక్క రహస్య పాపం ఏమవుతుంది? అబ్బా, చాలా చాలా ఇక సిటీ స్కానే అవ్వాలి. ఆలోచించామండి. అది ఎప్పటికైనా దైవజనుడికి అది తెలియపరిచేలాగానే దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఇట్లాంటి మనుషులు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. వీళ్ళు పైకి భక్తి గలవారిగా ఉంటారు, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించుకోలేరు. మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉంటే, భక్తి కలిగి ఉంటే, దేవుని శక్తిని ఆశ్రయిస్తే ఆ శక్తే మనలో కార్యసాధకాలు చేస్తూ వెళ్ళిపోతుంది. అంతే. ఆలోచించుకోండి. ప్రభా, నాలో కార్యసాధకం చేయగలిగిన శక్తి నా బలమైన దేవుడు నీవేనయ్యా, నా ఆశ్రయదుర్గం, నా కొండ. ఎందుకంటే ప్రభా, నీ వలనే నేను ఘనత పొందుకోగలను, నీ వలనే సమస్తము ప్రభు, నీ వలనే అని ఆలోచించుకో. సమయోచితంగా నేను మీకు ఎంత చెప్పినా కానీ ఒక మాట అక్కడ అంటాడు కదా 14వ వచనంలో, కపట మనసుతో దానమిచ్చి డంబము చేయవాడు వర్షము లేని మబ్బుని గాలిని. ఎంత అసలు డెప్త్ ఉందో మీరు అర్థమవుతుందా? కపట మనసు అంటే ఇది ఎట్లాంటి మనసు ఉంటుందో తెలుసా? అదే సామెతలు 26-23 చూడండి, తెలుస్తుంది మీకు. కపట మనసులు ఎట్టా ఉంటాయండి? లోపల ఏ హృదయం ఉంటుంది? చెడు హృదయమును. కానీ బయటికి ఎట్లాంటి మాటలు మాట్లాడతారట? అర్థమైందా? ఇట్లాంటోళ్ళు కపట మనసు. పెదవులకు కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండిపోతతో. ఒకసారి వేసి చూడండి ఎట్లుంటుందో. ఆలోచించారండి? అందుకనే ఒక చోట మనల్ని ఎలా పోల్చారో తెలుసా? మీరు సున్నము కొట్టిన సమాధులను. అయ్యో బాబోయ్, ఆలోచించారా? సున్నము కొట్టిన సమాధులు ఎలా ఉంటాయో కూడా, ఆ యొక్క అవుటర్ ఎపీరియన్స్ ఎలా ఉంటుందో కూడా అక్కడ రాయబడి ఉంది. చక్కగా వాటిని అలికి సున్నము వేసి చక్కగా దాన్నంతా మంచిగా అలంకరించి, పువ్వులతో అలంకరించిన లోపల ఉండేదంతా ఏమైపోయింది? కుళ్ళిపోయిన ఎముకలే కదా, పనికి రాని జీవము లేని ఎముకలే కదా. అర్థమైందండి? మన మనసు అట్లాంటి కపట మనసుగా ఉండకూడదు. పాడుకుంటాం కదండి, ఒక పాట కూడా ఉంటుంది కదా, కపట నటనను లేనట్టి హృదయాన్ని దేవునికి ఇచ్చిన చాలు. నటనతో వద్దండి. దేవునికి మనము శుద్ధమైన వారిగా కావాలి, సరిగా ప్రత్యుత్తరం ఇచ్చేవారిగా కావాలి. మన యొక్క ఇన్నర్ అవుటర్ ఎపీరియన్స్ దేవుడు చూసినప్పుడు, బలా నా మంచి దాసుడా, రా రా, లోకము పుట్టినది మొదలుకొని నీ కోసము సిద్ధపరిచిన. అర్థమైందండి? అక్కడికి వెళ్తామండి మనం. దేవుడు ఏర్పాటు చేయబడిన వంశంలో, రాజులైన యాజక సమూహంలో మనము చేర్చబడి దేవుడు చేత ద బెస్ట్ అనిపించుకునే అర్హతకి వెళ్ళాలంటే నమ్మకమైన పనివాడిగా ఉండు, నమ్మకమైన రాయబారిగా ఉండు. కపట నటనాలతో మాత్రం ఉండొద్దు. దేవుని వాక్యని హృదయంలో కూర్చోబడితే ఆ వాక్యము ద్వారా నేను ఎలా జీవించాలి, నేను ఏ బ్రతుకులో ఉండాలి. యెషయా గ్రంథం 54
అలసిన వారిని మాటల చేత ఏమంటున్నాడండి? అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. బాగా చదువుకున్నది. అలిసిన వారిని అంట మాటల చేత నువ్వేం చేయాలంట? ఓరడించే జ్ఞానము నీకు రావాలట. అందుకనే అన్నాడు కదా, అలసి సొలసిన వారికి దేవుడు దగ్గరగా ఉన్నాడు. ఆలోచించారండి. దేవుని మాటలు ఓరడని కలుగజేస్తాయట. అంటే మనలో ఏమవుతుందో తెలుసా? తిరిగి రీఛార్జబుల్ అయ్యే స్థితికి తీసుకెళ్తాయి మనల్ని. నీవు కూడా, నీ మాట కూడా అలాగే ఉండాలి. ఎవడన్నా కష్టంలో, ఆపదలో, ఇబ్బందుల్లో నీ దగ్గరికి వచ్చి నీకు ఒక మాట చెప్తున్నప్పుడు నువ్వు వాడి గుట్టును బయట పెట్టే విధంగా కాకుండా నువ్వు ఎలా ఉండాలంటే ఓరడించే జ్ఞానము కలిగి వారిని ఏం చేయాలో తెలుసా? వాడి యొక్క హృదయము తెప్పరిలా చేసుకోగల స్థితికి నువ్వు నీ మాట ఉచ్చారణ ఉండాలి. దేవుడు మనకి చెప్తున్నారు. అంతేకాదు, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఈ మాట యెహోవానే ఈ యొక్క అధ్యాయంలో తెలియపరుస్తున్నాడు. ఒక శిష్యుడిగా నేను ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలో ఆ నోరు నాకు యెహోవా దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమును నాకు ఏం పుట్టిస్తున్నాడు? విని బుద్ధి పుట్టిస్తున్నాడట. వాక్యము విని బుద్ధి పుట్టిస్తున్నాడు. చాలా మందికి వాక్యం ఎక్కసమైపోతుంది. ఈ వాక్యం నాకు తెలీదా ఏంటి? ఈ వచ్చిన నాకు తెలీదా ఏంటి? తెలిసిన నీవే తెలుసు అనుకున్న నీవే పడిపోతున్నావు. జాగ్రత్తగా తిరుగు, దేవుడి వైపు తిరుగు. సమయోచితంగా ప్రత్యుత్తరం ఇవ్వటం నేర్చుకో. నీవు ఒకరికి మాదిరికరమైన జీవితంలో జీవించు. శరీర కార్యాలు నీలో ఉంటే నిశ్చయముగా నీవు పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికి అర్హత కలిగిన వాడవు కావు అని ఆల్రెడీ దేవుని వాక్యం హెచ్చరిక చేసేసింది. మరి నువ్వు ఏ ఆలోచన కలిగి జీవిస్తావు? ఒక శిష్యరికంలో ఉండి దేవుడు నీకు ఇచ్చినప్పుడు వినే బుద్ధి కలిగి దాని ద్వారా సరి చేసుకునే తత్వంలో మనం ఉండాలా? దేవుడిచ్చిన మాటల్ని విన్న జ్ఞానము నాకు తెలియపరుస్తున్నప్పుడు అవి నేను విన్నా కొద్ది నాలో ఊరేడి నీటి బుగ్గగా ఉండాలి. కానీ నువ్వు ఎలా అంటావు తెలుసా? ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం, దేవుని మాట ఇక్కడ తెలియపరుస్తూ ఉంటుంది. 18వ వచనంలో, నీ ప్రవర్తనయు నీ క్రియలను ఏంటి ప్రభు ఈ పది ఏంటి ప్రభు ఇది అంటే నీ ప్రవర్తన నీ క్రియలు వీటన్నిటినీ నీ మీదకి రప్పించాను. ఎందుకంటే నీ చెడుతనమే దీనికి ఏమైపోయింది? ఆలోచించారండి. అందుకనే ఇర్మియాలో అంటాడు, నీ హృదయంలో నుండి నీవు చెడుతనము వేసుకొనుము, అప్పుడు నీవు రక్షింపబడదువు. హల్లెలూయా. ఆలోచించారండి. ఏం తీసేసుకోవాలంట మన హృదయంలో నుంచి? ఏమండి, నీలో ఆల్రెడీ మన యొక్క ఈ శరీరంలో శుద్ధి చేసే ఆ యొక్క రక్త కణాలు లేకపోతే, తెల్ల రక్త కణాలు మనలో ఏముంటాయి? చెడు రక్తమే అంటారు. దాన్ని ఏమంటారు? బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటారు, బ్లడ్ పాయిజన్ అంటారు. మరి అట్లాంటప్పుడు మనిషి బ్రతకగలుగుతున్నాడా? లేదు కదా. వాటిని దేని ద్వారా సరి చేస్తున్నారో మనకు తెలియంది కాదు కదా. దానికి ఎంత ఖర్చు పెడుతున్నామో తెలుసు కదా. కానీ దేవుని వాక్యం వినడానికి మనం ఖర్చు పెట్టవసరంలా. సమయానుకూలతతో మన యొక్క శరీరాన్ని అక్కడ కూర్చోబెట్టి దేవుని మాటలు విను అని దాన్ని కంట్రోల్లోకి తెచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి మెడ వంచి, తల వంచి, మోకాళ్ళలోంచి నడుము వంచి దేవుని మాటలు నేర్చుకొని
శుద్ధత కలిగి దేవుని ఎదుట విధేయతతో లోబడే జీవితంతో నిన్ను నువ్వు సరి చేసుకున్నప్పుడు నీలో ఉన్న చెడంతా తీసివేసుకుంటావు, రక్షింపబడతావు. కానీ ఈ మాటలు నీకు చెప్తుంటే నీ ప్రవర్తన ఇలాంటిది, నీ క్రియలు ఇలాంటివి సరి చేసుకో అంటే నీ చెడుతనం నీకు ఆధారమే నీకు చుట్టుపక్కల నలుదిశల నీ యొక్క మానసిక పరిస్థితిని అల్లకొల్లోలం చేస్తుంటే, ఏంటి ప్రభువా నాకు ఇది అంటే దీనికి కారణం నువ్వే అంటే అక్కడ అంటున్నారు చూడండి, అంటే ఏమంటుందంట, అరే నీ సరైన ప్రవర్తన లేకపోవటం వల్లే నీకు ఇది వచ్చిందంటే ఆ విన్నవాడికి ఏమొస్తుంది, సరేలే ఏం చెప్పినా నా మీదకే. అర్థమైందండి? ఇది చేదుగా ఉంటుందట మనుషులకి. ఇంకేమంటున్నాడు, నీ హృదయాన్ని అంటుచున్నది కదా. ఆలోచించుకో. దేవుడు చెప్పినప్పుడే తిరుగు, దేవుని యొక్క మార్గంలో నడుచుకో. ఇంకా అక్కడ 19వ వచనంలో చూడండి, నా కడుపు నా అంతరంగంలో నాకెంతో ఎలా ఉంది. దేవుని మాటలు వినపోతే, క్రియలను సర్ది చేసుకోపోతే, నీ అంతరంగంలో వేదన కాకపోతే, మానసిక కృంగుదల కాకపోతే నీకు ఎలా ఉంటది? అదే అంటున్నాడు కదా, నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనిచున్నది, తాళలేను. అంటే ఏంటో తెలుసా? తట్టుకోలేను. అందుకే మొరపెడుతున్నాడు కదా, నా ప్రాణమా నాకు బాకానాదం వినబడుచున్నది కదా, యుద్ధఘోష నీకు వినబడుతుంది కదా, కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతా దోచుకున్నట్లుగా గుడారములు హఠాత్తుగా నిమిషంలోనే నీ డేరా తెరలను దోచుకొని పడి ఉన్నది. మొత్తము ఇది ఇర్మియాకి దేవుడు సెలవిస్తుంటే మనకి కూడా నిమిషంలోనే మొత్తము తారుమారయ్యే పరిస్థితులు అతి త్వరలోనే ఉన్నాయి. జాగ్రత్త పడు. తట్టుకోలేని పరిస్థితికి వెళ్ళే రోజులు వస్తున్నాయి. సంసిద్ధత కలుగు. దేవుడు ఏదో నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు ఆనందంగా గంతులేసి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కాదు. దేవుడా నాకు ఇచ్చిన ఆయుష్ ఈ దయా కిరీటంలో నా బ్రతుకు దినములు లెక్కేసుకునే జ్ఞానముతో ఎదుగుతూ నీ సాక్షిగా, నీకు దగ్గరగా, లోకానికి దూరంగా ఆ వాక్యముతో నన్ను నేను అంటుకట్టుకుని నీకు బిడ్డగా నేను జీవించగలిగినప్పుడే నేను ఆ పరలోక రాజ్యంలోకి ఎంట్రీ ప్రభువా. కాబట్టి ఆ నిత్య రాజ్యానికి నేను వారసుడు అవ్వాలంటే చేదైనది నేను తీసివేసుకుని నీ వాక్యం అనే ఖడ్గము నా హృదయాన్ని అంటి నాకు చేదుగా అనిపిస్తున్నా, నేను సరిచేసుకోవాల్సింది ఉన్నది అని నాకు హెచ్చరిక తీసుకొని దాన్ని సరిచేసుకొని నీ సాక్షిగా నన్ను మలుచుకో ప్రభువా అని మీరు అడిగినప్పుడే మన జీవితాలు తేజోమయంగా ఉంటాయి. మనం అనుకున్నది రీచ్ అవ్వగలిగిన ఆ స్థితిలోకి వెళ్ళగలుగుతాం. అప్పటి వరకు పోరాడు, ప్రయాసపడు, నిరీక్షణ కోల్పోమాక, విశ్వాసం నుండి తొలగిపోమాక, దేవుణ్ణి అంటికట్టుకునే జీవితం. ఈ వాక్యమే నీకు జీవాధారం. ఈ వాక్యమే నీ హృదయంలో నిబ్బరమును కలుగజేస్తుంది. అప్పటి వరకు కూడా దేవుని కొరకు కనిపెట్టుకొని నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నీ ప్రాణాన్ని సొమ్మసిల్లిపోమా నీ మాక, అలిసిపోనే మాక. ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకో. దేవుని యొక్క సాక్షిగా ఇలాలో జీవించు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలింప చేయుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, దేవుని అడగండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తలలు వంచి విన్న వాక్యము మీ హృదయానికి ఎలా తాకిందో, ఏం గద్దిస్తుందో సరి చేసుకోండి. ప్రేమానమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆలోచన లేకుండా రాజ్యమానటానికి వెళ్ళొద్దు అని నీ వాక్యం సెలవిస్తుంది. సరైన మాట ప్రత్యుత్తరం ఇచ్చుట ఎంత వెండి పళ్ళములో బంగారు ఫలములు పట్టినట్టుగా ఉంటుంది అని ఈ మాటలు తెలియపరుస్తున్నాయి. దేవుని మాటలు హృదయాన్ని తెప్పరిల్ల చేస్తాయి. కాబట్టి నువ్వు విన్నప్పుడు విశ్వాసులకు మాదిరిగా జీవించు. దేవుని మాటలు నీలో చేదైన వేరుందని తెలియపరుస్తున్నప్పుడు, అది నీ హృదయాన్ని అంటుతున్నప్పుడే కడిగి వేసుకో. దేవుని నీ ఎందు ప్రతిమాలకు పశ్చాత్తాపడు, కన్నీరు విడు. నీలో ఉన్న బలహీనతల గురించి దేవునికి మొరపెట్టు.
ఎందుకంటే శరీర కార్యాలు ప్రేమిస్తూ సుఖానుభవాన్ని అనుభవిస్తూ సొన్నము కొట్టిన సమాధిని పోలిన జీవితం జీవిస్తూ దేవుని యొక్క రాజ్యంలో వారసుడు కాలేవు అనే మాట సెలవిస్తున్నప్పుడే ఈ దినం అనేది మాకుండగానే, ఈ ఊపిరి అనేది మాలో ఉండగానే ఒక్క నిమిషంలో అంతరించిపోయే స్థితికి వెళ్ళిపోకముందే అయినా మీ వైపు తిరిగి నేను ప్రాధేయపడే హృదయాలు ఏమైనా ఉంటే వారి యొక్క పశ్చాత్తాప హృదయాన్ని గమనించండి, సహాయం దయచేయండి. ఈ వాక్యము నీరు కట్టి ఫలింపచేయమని నాకు తోడుగా ఉండి నా నోటికి నీ మాటలు అందించి బలపరిచి సహాయం చేసినందుకే తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మనవులన్నీ కూడా నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.